సుడిగాలి సుధీర్ మెగా డాటర్ నిహారిక కొణిదెల కాంబినేషన్ లో సినిమా రాబోతోందా? ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి మెగా డాటర్ నిహారికతో కలిసి సుధీర్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 25 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు కారణం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఆట డాన్స్ షో. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల ప్రత్యేక అతిథిగా పాల్గొంది. షోలో సరదాగా మాట్లాడిన నిహారిక సుధీర్ హీరోగా నేను ఒక పెద్ద సినిమా నిర్మించబోతున్నాను అంటూ చెప్పింది. అంతేకాదు ఆ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తాడని కూడా వ్యాఖ్యానించింది. నిహారిక మాటలు వినగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులు కూడా ఈ ప్రాజెక్టు నిజమేనేమో అని భావించారు. అక్కడితో ఆగకుండా ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కూడా సుధీర్ తో సినిమా చేయాలని ఉందని చెప్పింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది అభిమానులు నిజంగానే కొత్త సినిమా ఫిక్స్ అయిపోయిందని అనుకున్నారు. అయితే ఇది మొత్తం షో కోసం చేసిన సరదా ప్రాంక్ మాత్రమేనని తెలుస్తోంది. ప్రేక్షకులను నవ్వించేందుకు షోకు మరింత హైప్ తీసుకురావడానికి ఈ కామెంట్లు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సుధీర్ నిహారిక కలిసి సినిమా చేయాలనే అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. ఇదిలా ఉండగా సుడిగాలి సుధీర్ ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు, ఓటీటీ ప్రోగ్రాములతో బిజీగా ఉన్నాడు. హీరోగా కూడా వరుస ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు హైలస్సా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇది కానీ హిట్ కొడితే సుధీర్ కు తిరిగే లేదని చెప్పుకోవచ్చు. ఇక నిహారిక కూడా ఖాళీగా లేదు. నిర్మాతగా మంచి సక్సెస్ సాధించింది. కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే వెబ్ సిరీస్లు, చిన్న సినిమాల నిర్మాణంలో ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో భవిష్యత్తులో నిజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. సుధీర్ అంటే నిహారికకు మంచి అభిప్రాయమే ఉంది కాబట్టి ఫ్యూచర్ లో వీరిద్దరూ కలిసి చేసే ప్రాజెక్ట్ మనం చూసే అవకాశం ఉంది.